ఇవాళ వరంగల్ జిల్లాలో కేటీఆర్ గారు ఏదైతే సభ పెట్టినరో మీ అందరూ తెలుసు. సాక్షాత్తు మీడియా ముఖంగా గంట సేపు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా రైతుల పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ గురించి దాన్ని అమలు చేయమని చాలా బ్రహ్మాండంగా చెప్పారు. అంతే మీకు తెలుసు, దాని గురించి నేను మాట్లాడను. కానీ వరంగల్ జిల్లాలో ఏ అయితే నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీతక్క కానీ సురేఖ గారు కానీ రాజేంద్ర రెడ్డి గారు కానీ ఎవరెవరైతే మీరు మాట్లాడినరో మీ మాటలు అసలు కేటీఆర్ గారు మీరు ఇచ్చిన హామీ ఏదో డిక్లరేషన్ గురించి అడిగితే మీరు ఎందుకంత ఉలిక్కి పడుతున్నారో అర్థం కావట్లేదు. అసలు మీరేం చేయాలి? మీకు దమ్ము ఉంటే, సిగ్గు ఉంటే, చీవురు రక్తం ఉంటే మీరేం చేయాలి? మీరు ఆ డిక్లరేషన్ అమలే విధంగా చూసి కళ్ళాల్లో రోడ్ల మీద మక్కలు కానీ లేకపోతే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే దమ్ము ఉంటే మీరు చేయాలి. వాటే దృష్టి పెట్టండి. అసలు దొంగలే మున్పడేవారు అనేదట, దొంగలే దొంగ దొంగ అన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ఈ దరిద్రపు పనిని రైతులకు మోసం చేసుకుంటూ వాళ్ళందరినీ ఉరి వేసుకుంటూ వాళ్ళు చచ్చిపోయే విధంగా చేసేది మీరు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఎట్లుందంటే పుట్టుకల గురించి మాట్లాడుతున్నారు. దయాకర్ గారు ఏం మాట్లాడుతున్నారండి? కేటీఆర్ గారు పుట్టుక గురించి మాట్లాడతావా? వెళ్ళి నీ తల్లి దగ్గర పోయి అడుపో. కేటీఆర్ పుట్టుక గురించి నువ్వు మాట్లాడినావు కదా, నీ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగు. అమ్మ నేను మాటని కరెక్టాను, దవడ బగలు కొడుతుంది నువ్వు నీ మాటలు వింటేది తల్లి. అటువంటి నీచమైన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. కేటీఆర్ గురించి ఆయన గురించి ఎటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ తోలు తీస్తాం, మీకు తోలు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏది? సీతక్క ఉన్నారు. సీతక్క అమ్మ నీకెందుకు తల్లి అంత ఉలుకుపాటు? అవసరం ఉంటే నువ్వు సీనియర్ నాయకురాలుగా జిల్లాలో రాహుల్ గాంధీ గారి దగ్గర అంటావు కదా, నువ్వు ఫస్ట్ కొనుగోలు కేంద్రాలు ఉన్న ధాన్యం ఎత్తిచ్చే పని చేయి. నువ్వు సమ్మక్క సారాలమ్మ అంటే అందరికీ భక్తి, ఆ తల్లి అంటే గిరిజన ఆరాధ్య దైవం మనందరికీ. కేటీఆర్ గారు తల్లుల గురించి మాట్లాడలే, మీ యొక్క పర్సెంటేజ్ల గురించి, మీ యొక్క పంపకాల గురించి మాట్లాడితే పర్సెంటేజ్ తీసుకున్న మీరు ఉలికిపడి మాట్లాడితే అది సిగ్గుగా అనిపిస్తుంది తల్లి. ముందు రైతుల దృష్టి పెట్టండి. మీరు అక్కడ రమేష్ అనే ఒక పూజారి కొడుకు కాలు ఇరిపోతే మీరు కట్టిన ఇమీడియట్గా అది కూలి ఇరిపోతే దాన్ని చూసే దమ్ము లేదు. కానీ ఇవి ఎంతసేపు మీ వ్యవహారం అంతా పంచుకునే మాట మీద ఇచ్చుకునే మాట మీద ఉంది తప్ప మీరు రైతుల మీద ఎటువంటి కూడా మీరు ధ్యాస పెట్టకుండా ఎటువంటి కూడా మీరు ధాన్యం కొనుగోలు చేస్తలేరు. కాబట్టి మీ డిక్లరేషన్ల గురించి కేటీఆర్ గారు వరంగల్ నడి ఒడ్డున వచ్చి బాజాబ్తు బీఆర్ఎస్ పార్టీ తరపున మిమ్మల్ని నిలదీసి అడిగినారు. మీరు కేసులు పెడితే ఏమైతాయి? ఇట్లాంటి 1000 కేసులు పెట్టుకున్నా ఆయన ఎంతమంది ఏమి చేసుకొని తెలియపరుస్తా ఉన్నా. ఏం వాగుతున్నావే? సోయిండి వాగుతున్నావా లేకపోతే ఎవరన్నా చెప్తే వాగుతున్నావా? వరంగల్ రైతు మీటింగ్ లో మీ కేటీఆర్ ఏమన్నాడో నీకు తెలుసా? లోతులు తెలవకుండా మాట్లాడతావేందా ఎడ్డిదానిలాగా? ఏం బలుపెక్కి మాట్లాడుతున్నావా ఏంది? కేటీఆర్ బుద్ధులు నీకు కూడా వచ్చినాయా ఏంది? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, పిచ్చి మొహం దానా. అద్దంకి దయాకర్ అంటే ఏందో, సీతక్క అంటే ఏందో ఈ తెలంగాణ సమాజాన్ని అడిగితే చెప్తారు. పిచ్చి వాగుతున్నావు. వాళ్ళని టార్గెట్ చేసే రేంజ్ అనే నీది. ఏం వాగుతున్నావే అసలు నువ్వు? వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది? వాళ్ళు తెలంగాణకు చేసింది ఏంది? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏ స్థాయి నుంచి ఎదిగిర్రు, ఇవన్నీ ఏమన్నా తెలుసానే నీకు? ఊరికేనే అయ్య చాటుకు వచ్చి ఎమ్మెల్యే అయ్యి ఈరోజు పార్టీలు మార్చుకుంటూ ఈరోజు వాగుతున్నావు నువ్వు. మీ పుట్టుక ఏదో, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు మీ అయ్యని అడగవే, చెప్తాడు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి అందులో ఉన్న పదవులు అనుభవించి కావాల్సినంత సంపాదించుకొని ఈరోజు శుద్ధ పూసలాగా వచ్చి ఏమో మాట్లాడుతున్నావేందే? ఒక్కసారి సీట్ రాకపోతే పార్టీలు మారిపోతారు. మీరానే మాట్లాడేది అద్దంకి దయాకర్ గురించి, సీతక్క గురించి. సీతక్క ఒక అడవి బిడ్డ. ఆమె మంత్రి అయిందంటే గర్వంగా ఫీల్ కావాలి. అట్లాంటిది ఆమె మంత్రి అయినా కూడా ఓర్వట్లేదేందే మీరు? ఆదివాసుల్లో ఆ స్థాయికి ఎదగడమే ఎక్కువ. అట్లాంటిది నువ్వు ఆమెను కూడా ఓర్వట్లేదంటే నీ నైజం ఏందో తెలుస్తుంది. ఈ కేటీఆర్ అసలు ముందు ఈ కేటీఆర్ అనాలే, తీసుకురా మీ కేటీఆర్ ని, ఏడుకొస్తాడో రమ్మని మాట్లాడదాం అందరం కలిసి. నేను అద్దంకి దయాకర్ని పంపిస్తా, సీతక్కని పంపిస్తా, రమ్మని ఏడుకొస్తాడో మాట్లాడమని. దమ్ముంటే. దమ్ము ధైర్యం లేదు. ఒక నత్తిదాన్ని ఒక సుత్తిదాన్ని పెట్టుకొని మాట్లాడిస్తున్నాడు ఈరోజు. ఎక్కడున్నావే నువ్వు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా మీరు? మీ అయ్య ఉన్నాడా? పదవుల కోసం పార్టీలలో మారేటోళ్ళు మీరు మాట్లాడితే మేము కాంగ్రెస్ వాళ్ళు వినాలనా? సిగ్గుండాలే. మొత్తం తెలంగాణ సమాజం ఈ రోజు అబ్జర్వ్ చేస్తుంది ఏం మాట్లాడుతున్నావు. బంజారాల పరువు తీస్తున్నావే, దున్నపోతులాకైనావు. ఆ నాలిక తిరగదు, ఏం తిరగదు. ఏం వాగుతున్నావో నీకే అర్థం కాదు. అయినా నిన్నని వేస్ట్. నీకు సంసారం తెలియదు,
ఇంకో ఆమెకి సంసారం లేదు. ఈ సంసారాలు లేనోళ్ళకి, కుటుంబాలు లేనోళ్ళకి అభిమానము, ప్రేమ ఇవి తెలంగాణ ప్రజల పట్ల ఎందుకు వస్తే మా మూర్ఖత్వం మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం అనేది మాకు కూడా మంచిగా అనిపించట్లేదు. కానీ తప్పట్లేదు, ఏం చేయాలి? పనికిరానివి కూడా వచ్చి ఏవేవో వాగుతున్నాయి. క్రెడిబిలిటీ ఉన్న నాయకులను తీసుకొని వాగుతున్నావు ఈ రోజు. నువ్వు పనికిరానోడు నీ కేటీఆర్ని ఏమో పొగుడుకుంటూ తిరుగుతున్నావు. తెలంగాణని ముంచి తెలంగాణని దోచుకున్న దొంగల వైపు ఉండి ఈ రోజు మంచోళ్లను దోషిస్తున్నావు. తెలుసుకో ఎవరు మంచి ఎవరు చెడు, సమాజంలో దేనికి గౌరవం ఉంటది అనేది తెలుసుకో. నాయకుడు అంటే ఎవడు, వాడి లక్షణాలు ఎట్లుంటాయో తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. ఈ కేటీఆర్ కి ఏమైనా పని ఉందా? వీడు పెద్ద హౌలాగాడు. ఎవరిని హౌలా అంటావురా నువ్వు? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాదిరా? మీ అయ్యని నేర్పించిన రాజనీతి ఇదేనారా? ఒకసారి 1000 పుస్తకాలు చదివిండు కదా నీ అయ్యా, రాజనీతి గురించి చదవలేదా? పాలిటిక్స్ ఎట్లా చేయాలో నేర్పించలేదా? రాజకీయాలు ఎట్లుంటాయి, ప్రజలు ఎట్లుంటారు, వాళ్ళకి ఏం అవసరము, ఏం చేయాలి అనేది ఉంటదా? లేకపోతే ఎట్లా దోచుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, మళ్ళీ ఎట్లా రావాలి, గిది ఉంటదా? ఒకసారి తెలుసుకో. పవర్ పోయినంత ఈజీ కాదురా సంపాదించుకోవడం. మళ్ళీ ఒకసారి నమ్మకం పోయిందంటే ఎవడు మిమ్మల్ని దేకను కూడా దేకడు. ఇంకా ఏదో ఏం తెలియనట్టు వచ్చి ఏమో శుద్ధ పూసలాగా వాగుతున్నావేంద్రా నువ్వు రేవంత్ అన్నను రాహుల్ గాంధీ అనే స్థాయి అరారి. ఒకసారి చూసుకో, వెనక్కి తిరిగి చూసుకో. తెలంగాణ ఉద్యమంలో ఉన్నదెవరు, తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు, దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని దోచుకున్నది ఎవరు, దాచుకున్నది ఎవరో తెలుసుకుంటే మంచిది. నువ్వు రేవంత్ అన్న గురించి మాట్లాడతావు. నీకు సిగ్గుందా అసలు? ఒకసారి కనుక్కో మీ అయ్యని. అద్దంకి దయాకర్ ఏందో లేకపోతే సీతక్క ఏందో, కింది స్థాయి నుంచి వచ్చిన నాయకులు వాళ్ళని కూడా బతకనియకుండా మేమే రాజ్యం ఏలాలని, మాదే గెలవాలని ఇంకా తిరుగుతున్నారు చూడు. అదైతే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించుకోండి మీకు మీరు. నేను చెప్తున్నా, కేటీఆర్ ఏడికైనా రా. నువ్వు ఏడికి వస్తే ఆడికి అద్దంకి దయాకర్ని పంపిస్తా, సీతక్కని పంపిస్తా. నీకు దమ్ముంటే ఏ సమస్య అయినా తీసుకో, ఆ సమస్య మీద మాట్లాడదాం. ఆ తర్వాత జనమే నిర్ణయిస్తారు ఎవరు నిజమైన నాయకులు, ఎవరు నిజాయితీ పరులు, ఎవరు ఏం చేస్తున్నారు. మేము వచ్చి 2 సంవత్సరాలు కాలేదురా, 156,000 కోట్లు మేము ఖర్చు చేసినాం ఈ తెలంగాణ కోసం. 10 సంవత్సరాలు ఉన్నారు, పందుల్లాక పడి తిన్నారు గాని 2 లక్షలు కూడా ఖర్చు చేయలేకపోయారు. మీరు మా గురించి మాట్లాడతారా? మీరు మా కాంగ్రెస్ సంస్కృతి గురించి మాట్లాడతారు. గుర్తు పెట్టుకో కేటీఆర్, ఇక ఈ జన్మల నీకు పొలిటికల్ లైఫ్ లేదు. నీ వాగుడు ఇప్పటికైనా తగ్గించుకో. నీ పొగరు చూసే నీ పార్టీ నాశనం అవుతుంది. మీ అయ్యా పరువంతా తీస్తున్నావు కదరా, చెడబుట్టినవురా నువ్వు కేసీఆర్ కి. మాడోతు కవిత ఎడ్డిదానిలాగా ఏమంటున్నావే నువ్వు? ఎవరి దవడ పగలగొడతారని అంటున్నావే? మీ అయ్య కాడికి పో, నీ మూతి ముక్కు అన్ని పగలగొడతాడు. నీకు లైఫ్ ఇచ్చిన రాజకీయ పార్టీనే ఈ రోజు విమర్శిస్తావే? మీరు పుట్టిందేండో, మీరు పెరిగిందే ఏడనో ఒకసారి మీ అయ్యని అడుగు, చెప్తాడు. దవడ కాదు, నీ పండ్లు ముక్కు అన్ని పగలగొడతా నేను. నాకు తిక్కలేస్తే ఏమనుకుంటున్నావే? ఎవరనుకుంటున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒకసారి చరిత్ర చదువుకో.